ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట లభించేలా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. నేడు రాష్ట్రంలో 2 కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభిస్తారు. ఉదయం మహబూబాబాద్ కలెక్టరేట్ ను, మధ్యాహ్నం కొత్తగూడెం కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట లభించేలా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. నేడు రాష్ట్రంలో 2 కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. గుడ్ మార్నింగ్ భవాని. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఓపెనింగ్ కు ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళనున్నారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయం, మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కొత్తగూడెంలో మరియు మానుకోట టౌన్ లో ఈ రోజు ఈ కలెక్టరేట్ కార్యాలయాలను ప్రభుత్వం తరఫున నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ నిర్మాణ పనులకు సంబంధించి కూడా మొత్తం దగ్గరుండి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రసాద్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాల అదేవిధంగా వరంగల్ జిల్లాకు చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తో పాటు మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, అదేవిధంగా ఖమ్మం ఎంపీ నామం నాగేశ్వరరావు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి, వజ్రాజి రవిచంద్రులు నిన్న మొన్న కూడా మొత్తం దగ్గరుండి సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ నిర్మాణ కేంద్రాలను పరిశీలించి సీఎం రాక కోసం సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆ జిల్లా కలెక్టర్లతో కలిసి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఇవాళ ఉదయం అధికారికంగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడ మొదట మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, ఈ 2 కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పటికే నిన్న మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, మంత్రి పువ్వాల అజయ్ కుమార్, ఎంపీ మాలోత్ కవిత, రామ నాగేశ్వరరావు తదితర రాజ్యసభ సభ్యులు కలిసి ఈ 2 సభలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. మరోవైపు ఈ నెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ మొట్టమొదటి సభ ఏదైతే ఉందో సంబంధించిన ఏర్పాట్లలో తలపడుతున్నాయి ఉన్న నేపథ్యంలో ఇవాళ 2 ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా, అటు ఖమ్మం ఉమ్మడి జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ హరీష్ రావు నిన్న అక్కడే ఉండి మొత్తం సమన్వయం చేసుకుంటూ అక్కడే మకాం వేయడం జరిగింది. ఈ 2 కలెక్టరేట్ కార్యాలయాల ప్రారంభోత్సవంతో మొత్తం కొత్తగా నిర్మించిన భవనాల సంఖ్య 16కు చేరుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో ఈ కలెక్టరేట్ కార్యాలయాలను ప్రజల సౌకర్యార్థం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు దగ్గరగా ఉండేందుకే ఏదైతే కొత్త జిల్లాలు విభజించి ఆ జిల్లాలకు కలెక్టరేట్ కూడా కట్టించేందుకే ఈ సీఎం ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మంత్రులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ రోజు సీఎం మానుకోట మరియు భద్రాద్రికి వెళ్తున్న టూర్ ను జయప్రదం చేసేందుకు అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అధికారులు కూడా